వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. రామచంద్రపురంలో ఘనంగా రాజశేఖర రెడ్డి 75వ జయంతి కార్యక్రమం. రామచంద్రపురం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి అనేక పథకాల ద్వారా ప్రజల్లో ఇంకా బ్రతికే ఉన్నారని, అందుకే పార్టీలకు అతీతంగా ఆయన జయంతి జరుపుకుంటున్నారని అన్నారు. 2029 మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బోస్, మున్సిపల్ చైర్మన్ శ్రీదేవి, శ్రీధర్, ఎంపీపీ భవానీ, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 75వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాం. ఈ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు. రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు అనేక మంది, కానీ ప్రజల్లో నేటికి చిరస్థాయిగా నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఎందుకని మాట్లాడుతున్నానంటే ఆయన హయాంలో తీసుకొచ్చిన సంస్కరణలు ప్రతి ఒక్క పేద ప్రజలకి అందరికీ లబ్ధి చేకూరింది, అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరింది అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, 108 కానీ, ఆరోగ్యశ్రీ కానీ, అదేవిధంగా ఉచిత విద్యుత్, రైతులకు ఉచిత విద్యుత్ కానీ, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఇవన్నీ కూడా సంస్కరణ తీసుకొచ్చారు. ఆయన తదనంతరం ఈ రాష్ట్రంలో ఎవరైనా ముఖ్యమంత్రిగా చేశారంటే ఇవన్నీ కూడా కొనసాగించవలసి వచ్చింది అంటే ఇది ఆయన గొప్పతనం, రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం. ఈరోజు ఈ రాతికి కూడా ఆయన స్మరించుకుంటున్నాం. ఏ ఒక్క కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాలు కానీ, వర్ధంతి కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కరూ ఆనాడు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ హాజరవుతున్నారు, వారికి నివాళులు అర్పిస్తున్నారంటే ఆయన ప్రజల్లో కానీ పార్టీలో కానీ చిరస్థాయిగా చెరగని ముద్ర వేసుకున్న ఒకే ఒక్క నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన స్ఫూర్తితో 2009లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆవిర్భవించింది. అప్పటి నుంచి 2019 వరకు దీర్ఘంగా ప్రతిపక్షంలో ఉంటూ అనేక ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ 2019లో మనం అధికారంలోకి వచ్చాం. అదే స్ఫూర్తితో ఆయన ఎక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ప్రతి ఒక్క సంక్షేమాన్ని అవినీతి అనే తావు లేకుండా దాదాపు 5 సంవత్సరాలు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ మనం పరిపాలన చేసుకుంటూ వచ్చాం. చాలా ఎందుకు బాధాకరమైన విషయం ఏంటంటే 2024 ఎన్నికల్లో మనకి కొంత సీట్ల వరకు మనకు తగ్గినాయి. అయినా పర్లేదు, రాజకీయాలు అనేది గెలుపుకోవటం సహజం. కానీ ఖచ్చితంగా నాకైతే ధీమా ఉంది 2029 ఎన్నికల్లో మరొకసారి అధికారంలో రావడానికి